వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ సీనియర్ నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ కోఆర్డినేటర్ సిరిపురపు శ్రీధర్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు తనకున్న సోషల్ మీడియా వింగ్ ద్వారా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. అంబటి రాంబాబుకి హుందాగా రాజకీయాలు చేయటం చేత కాదని విమర్శించారు. మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని రాష్ట్ర మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఏఐతో కించపరిచే విధంగా అవమానించే విధంగా మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా అంబటి రాంబాబు గారు తన సోషల్ మీడియా వింగ్ ద్వారా ఒక వీడియోని రూపొందించడం అనేది చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు గారు, మీరు హుందాగా రాజకీయం చేయటం నేర్చుకోండి. చాలా చీపుగా దిగజారిపోయి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం మానుకోండి. మీ స్థాయి దిగజారిపోయే విధంగా ప్రవర్తించమాకండి. కులాల మధ్య, మతాల మధ్య, వ్యక్తుల మధ్య రాజకీయం చేసుకుంటూ పబ్బం గడపమాకండి. మీకు చేత అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్రం నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొస్తున్నారు గుంటూరు జిల్లాకి. మౌలిక సదుపాయాలు గాని, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయటంలో గాని, లేకపోతే బ్రిడ్జిల నిర్మాణం గాని, మరి నీటికి సంబంధించిన తాగునీటికి సంబంధించిన ప్రాజెక్టులకు కానీ ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తున్నారు. మీకు చేత అయితే వాటి మీద విమర్శలు చేయండి మీకు దమ్ముంటే. ఇట్లాంటి చీపు దిగజారిపోయే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్న కేంద్ర మంత్రి మీద మీరు ఈ రకంగా దిగజారిపోయి ప్రవర్తించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు, హుందాగా ప్రవర్తించకుండా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సరే మీరు తీరు మార్చుకోకపోతే మీకు ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అట్లానే ఈ సంబంధించిన ఈ ఏఐ వీడియోకి సంబంధించిన దీన్ని మరి దర్యాప్తు సంస్థలు, పోలీసు శాఖ తక్షణమే స్పందించి వెంటనే దీనిపైన దర్యాప్తు చేసి విచారణ చేసి అంబటి రాంబాబుని అట్లానే సోషల్ మీడియా వింగ్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని డిమాండ్ చేస్తున్నారు.